అటు నుంచి ధర్మపురి పోయి అక్కడి నుంచి బై రోడ్ ఆలస్యమైనా ఏది ఏమైనా ఎదురు చూస్తున్న మీకోసం ఈరోజు సిరిసిల్లకు రావాల్సిందే అన్న ఆలోచనతోటి ఇంత ఆలస్యమైన మీ దగ్గరికి వచ్చిన ఇన్ని గంటలు ఎర్రటెండ నుంచి చిమ్మ చీకట్లు పడ్డా మీరందరూ వెల్జాల రాజేందర్ రావు గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి వేలాదిగా ఎదురు చూస్తున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. ఈ కరీంనగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడుతున్నది ఎవరో కొత్త వాళ్ళు కాదు, గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వాళ్ళే. ఒక ఆయన పేరు వినోద్ రావు, రెండో ఆయన పేరు బండి సంజయ్, ఒక ఆయననేమో అపర మేధావి, రెండో ఆయననేమో అరగుండు మేధావి. ఈ అపర మేధావిని అరగుండు మేధావిని చాలా సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. 10 సంవత్సరాలు అపర మేధావి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ 10 సంవత్సరాలు మన ప్రాంతానికి చేసిన ద్రోహం, తెలంగాణను దోసుకున్న విధానం ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీని చూసిండ్రు. అదేవిధంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా 2014లో బాధ్యతలు చేపట్టి ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పట్ల నిర్లక్ష్యం వహించి ఆనాడు పునర్విభజన చట్టంలో మీ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడుగా పొన్నం ప్రభాకర్ గారు, చాలా మంది తెలంగాణ పార్లమెంట్ సభ్యులు పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలి, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి, రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, ఐఐటి ఐఐఎంల ద్వారా ప్రపంచానికే మన మేధా సంపత్తిని ఎగుమతి చేయడానికి, చదువుకోవడానికి యూనివర్సిటీలను ఆనాడు పునర్విభజన చట్టంలో మంజూరు చేయించింది. కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన గుజరాత్ తప్ప ఏ రోజు కూడా తెలంగాణ గుర్తు రాలే. తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన కానీ ఆనాడు చట్టబద్ధంగా మనకిచ్చిన హక్కులను కానీ ఏ రోజు పట్టించుకోలే. ఇదే కాదు, సాగునీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయలేదు. మరి ఇవాళ అటు వినోద్ రావు అయినా ఇటు బండి సంజయ్ అయినా ఏమి చేయలేదు, ఏమి ఇవ్వలేదు తెలంగాణకు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 10 సంవత్సరాలు తెలంగాణ పట్టి దోసుకున్న పీడ చీడ బిల్లా రంగాలను బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పెట్టిండ్రు. బిర్లా రంగాలంటే ఎవరో కాదు, హరీష్ రావు, కేటీఆర్. ఇవాళ బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగ సమితి. ఎందుకంటే దోపిడీలకు, దొంగతనాలకు వీళ్ళకు ఆదర్శం బిల్లా రంగాలే. అందుకే ఇవాళ వాళ్ళను మొన్న డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళను మన కార్యకర్తలు ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయితే ఈ మధ్యకాలంలో మనం బీఆర్ఎస్ను ఓడించినాం, ఇక మనం విజయం సాధించినట్టే అని మన కార్యకర్తలు, మన నాయకులు, మా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు, మా కవ్వంపల్లి సత్యనారాయణ, మా మేడిపల్లి సత్యం, మా కేకే మహేందర్ అన్న, వీళ్ళందరూ కూడా
కొంచెం రిలాక్స్ అయిపోయింది. కానీ నేను మా నాయకులకు మా కార్యకర్తలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. డిసెంబర్లో జరిగినవి సెమీఫైనల్స్ లో బిల్లా రంగాలను ఓడించడం, ఇప్పుడు ఫైనల్స్ లో మోడీ అమిత్ షా తోని రేపు ఫైనల్స్ జరగబోతున్నాయి. ఫైనల్స్ లో మనం బీజేపీని ఓడించాలి. సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ ను పొందబెట్టినాం, ఇప్పుడు బీజేపీని ఢీ కొనబొట్టబోతున్నాం. ఇవాళ మోడీని ఓడించబోతున్నాం మన కార్యకర్తలు అండగా నిలబడి. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, తెలంగాణకు రావాల్సిన హక్కులు నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణను అవమానించాడు. మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని మేము అడిగితే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పు పట్టిండు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించాడు. నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు, పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించిండ్రు అని ఒక ప్రధానమంత్రిగా మాట్లాడాడు. నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను, బండి సంజయ్ని, ధర్మపురి అరవింద్ను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవమానించి మనకు అన్యాయం చేసిన నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు నైతికత ఉన్నదా అని నేను అడుగుతున్నా. మా రాష్ట్రాన్ని అవమానించి నువ్వు మమ్మల్ని వచ్చి ఓట్లు అడుగుతావా? మా ప్రాంతానికి నిధులు ఇవ్వని నువ్వు, మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న నువ్వు మా తెలంగాణను ఎట్లా ఓట్లు అడుగుతావని నేను ఈరోజు మీ ద్వారా బీజేపీని ప్రశ్నిస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఆయన ఉన్నాడు ఈడ సిరిసిల్లలో, ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడతాడు. కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ట్విట్టర్లో మాట్లాడతాడు, ట్విట్టర్ చిల్లు. మరి నేను అడుగుతున్న ఈ ట్విట్టర్ చిల్లును ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంటే ఈ ట్విట్టర్ చిల్లెందుకు ఇవాళ మోడీని ప్రశ్నిస్తలేడు? ఎందుకంటే రాజ్యాంగం రద్దు చేయాలన్న ఆలోచన ఇక్కడున్న కేసీఆర్దైనా అక్కడున్న నరేంద్ర మోడీదైనా ఒకే విధానం. 2022 ఫిబ్రవరిలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మార్చాలి, సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని చంద్రశేఖరరావు గారు మాట్లాడారు. నేను ఇవాళ తెలంగాణ మేధావులను, కవులను, కళాకారులను ఇవాళ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ 400 సీట్లు కావాలని, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటుంది. ఇవాళ మా దళిత గిరిజన బలైన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా. మన ఓట్ల ద్వారా, మనం గెలిపించిన సీట్ల ద్వారా మన సమాజంలో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను రద్దు చేస్తామంటే మనం చూసుకుంటూ ఊరుకుందామా? ఇది సమాజానికి మంచిదా అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ రిజర్వేషన్ల రద్దు గురించి బీజేపీ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. చంద్రశేఖరరావు నిన్న మొన్న బస్సు యాత్ర చేసిండు, కొడుకేమో కారు ఖరాబ్ అయింది అంటున్నాడు. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న కేటీఆర్కు, కారు ఖరాబ్ అయ్యి షెడ్డుకు పోయింది అంటుండు. కార్ఖానా నుంచి మళ్ళీ వాపసు రాదది, తూకానికి అమ్మాల్సింది. ఎందుకంటే అది అనుం చెడ్డది, ఇంకా ఉపయోగం లేదు. అందుకే ఇలా కార్ఖానకు పోయిన కారు అక్కడి నుంచి జుమ్మరాద్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే, వాపసు వచ్చేది లేదు. ఆ సంగతి చంద్రశేఖరరావు తెలుసు. అందుకే నిన్న మన ఆయన బస్సు వేసుకొని బయలుదేరి నేను చూసిన ఆయన మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరి పోయిండు. ఆడుకో ఈడుకో తిరుగుతున్నాడు. ఆయన యాస, ఆయన భాష, ఆయన కష్టం చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట. చేసింది ఏమి లేదంట, చూసింది ఏంది లేదంట. ఆయన మాటలు మొత్తం చూసిన
40 ఏళ్ల రాజకీయ అనుభవం, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవంతో కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తాడేమని ఆయన అవన్నీ ఏమి ఇయ్యలే. 100 రోజులు ఆయన ప్రభుత్వాన్ని అప్పుడే దిగిపోవాలి పడిపోవాలా అంటుండు. నేను అడుగుతున్నా,